ఎంహన్ న్యూస్ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రకుంట గ్రామానికి చెందిన లడ్డేపల్లి రాజు అలియాస్ లవ్ రాజు 46వ వార్డ్ మాజీ కౌన్సిలర్ గా ప్రజలకు సేవలు అందిస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు తెలిపారు. అయితే గత ఏడాది అక్టోబర్ 19న జరిగిన ఒక సంఘటనకు సంబంధించి రాజకీయ ప్రత్యర్థుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు బిఎన్ఎస్ఎస్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఉందని ఆరోపించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న లాదెళ్ల రాజుపై తప్పుడు ఆరోపణలు చేసి కేసు నమోదు చేయడం సరైంది కాదని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు అభిప్రాయపడ్డారు. రాజుపై నమోదైన కేసు కారణంగా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు మరియు మాదిగ సంఘాల సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికితీసి నిర్దోషిగా ఉంటే వెంటనే కేసును రద్దు చేయాలని జిల్లా పోలీస్ అధికారులను కోరారు. అదేవిధంగా ప్రజాసేవ చేస్తున్న వ్యక్తులను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దళిత రత్న శ్రీ మందకుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరు ఆనందరావు, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ బిర్రు మహేందర్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా నాయకులు కందికట్ల విజయ్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా నాయకులు కట్ల రాజశేఖర్ మాదిగ, ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మాసాని గోపాల్ మాదిగ, గీసుకొండ మండల ఇన్ఛార్జ్ ఇనుముల పూర్ణయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు తడుగుల విజయ్ మాదిగ, రాష్ట్ర నాయకులు గోలి సుధాకర్ మాదిగ, ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నపల్లి మాదిగ, ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా నాయకులు దామెర కిషోర్ మాదిగ, ఎంఆర్పీఎస్ సంఘం మండల అధ్యక్షుడు కుటుంబ సభ్యులు రాజు భార్య ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. అంటే తిప్పుంటే ఏంటంటే ముఖం ఒకటి అసలు మీ మీద డౌట్ పడుతున్నారు. మీ మీద ఇప్పుడు వాళ్ళన్నీ గుండె నొప్పి అంటున్నారు, మీరు వాళ్ళు కాదంటున్నారు, వాళ్ళు మర్డర్ అంటున్నారు. ఇదే క్వశ్చన్ చేసినాం. ఆయన అన్నీ మాకు ఎవిడెన్స్ మీకు చెప్పారు. ఇవరే మీకు అన్ని క్వశ్చన్ వేయాల్సి వస్తుంది. గుండె నొప్పి వచ్చింది పడిపోయింది పైసా. నేను ఏమంటున్నా ఇది గాయం గాయం ఈ రక్తం మారుతుంది అని గాయమే రక్తం వెళ్ళినది మారుతుంది. ఇక్కడ తగిలిందన్న, నేనే స్ట్రెచర్లో వేసిన, ఇక్కడ తగిలింది అనే పేరుతో ఎన్నో కేసులు క్లోజ్ అవుతుంది. అంటే మేము పట్టుబట్టేది ఏంటంటే ఏదో ఒకటి తేలాలి. ఇక రీపోస్ట్మార్టం ద్వారా ఏదో తేలుతుంది అని మేము అనుకుంటాం. మేము అది దాని డిఫాల్ట్ కనబడతాను. మెడ కూడా మెడ మీద ఉన్నాయి. చెవికి గాయం, ఈ గాయం కాదని బైక్ స్టాండ్ ఎత్తారనే ఈ గాయం కాదా చెయ్యి మీద బైక్ దీనికోసం అటెండ్ చేయాలి సార్. నా భర్తను చంపిన వాళ్ళను అంతకంటే దారుణంగా చంపాలి, లేకపోతే వాళ్ళకి శిక్షణ వేయాలి సార్. నా భర్త ఏం చేసినా నా భర్తను చంపుతారు సార్. ఒక కుటుంబ యజమాని పోతే ఆ బాధ అనేది తెలుస్తుంది. ఆ బాధ నేను పడతానా 8 నెలల కాడ నుంచి వెళ్ళి మా బాధ ఎవరు తెలుస్తారు సార్. నా బిడ్డకు తండ్రి లేకుండా చేసి, నాకు భర్త లేకుండా చేసిండు. మీకు ఎవరి మీద అనుమానం ఉన్నాయి సార్, రాజకీయ పరంగా జరిగింది సార్. ఇది రీపోస్ట్మార్టం చేయాలి సార్. మా కుటుంబాన్ని ఆదుకోవాలి, న్యాయం చేయాలి సార్. ఈ పేరు ప్రియాంక. మనం చెప్తే వీళ్ళు కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అదే క్రమంలో వీళ్ళు కూడా నమ్ముతారు. ఇక రీపోస్ట్మార్టం చేయాలి సార్. నా భర్తను చంపిన వాళ్ళను అంతకంటే దారుణంగా చంపాలి, లేకపోతే వాళ్ళకి శిక్షణ వేయాలి సార్. నా భర్త ఏం చేసినా నా భర్తను చంపుతారు సార్. ఒక కుటుంబ యజమాని పోతే ఆ బాధ అనేది తెలుస్తుంది. ఆ బాధ నేను పడతానా 8 నెలల కాడ నుంచి వెళ్ళి మా బాధ ఎవరు తెలుస్తారు సార్. నా బిడ్డకు తండ్రి లేకుండా చేసి, నాకు భర్త లేకుండా చేసిండు. మీకు ఎవరి మీద అనుమానం ఉన్నాయి సార్, రాజకీయ పరంగా జరిగింది సార్. ఇది రీపోస్ట్మార్టం చేయాలి సార్. మా కుటుంబాన్ని ఆదుకోవాలి, న్యాయం చేయాలి సార్. ఈ పేరు ప్రియాంక. మనం చెప్తే వీళ్ళు కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అదే క్రమంలో వీళ్ళు కూడా నమ్ముతారు. ఇక
పోలీసు వాళ్ళని నేను కోరుతున్నాను, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. పోలీసు వాళ్ళు రీపోస్ట్ కూడా సహకరించండి. మీకు ఎందుకు భయం అవుతుంది? భయం ఎందుకు అవుతుంది? రీపోస్ట్ కూడా భయం ఎందుకు అవుతుంది మీకు? మీరేం తప్పు చేశారు? మీరు అడుగుతా వాళ్ళు ఏమంటున్నారు? విచారణ అధికారి ఏమంటారు? వాళ్ళు అడిగితే ఏమంటారు? ఆల్రెడీ పోస్ట్ మార్టం చేశాము, శివపంజ ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇది అటెక్ ఉన్నది, అదే ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా అటెక్ అని చెప్పి చెప్తాను. మేము వాళ్ళు చేసేదాన్ని మేము నమ్మట్లేదండి. రీపోస్ట్ మార్టం చేస్తేనే మా సమక్షం చేస్తేనే మేము నమ్ముతామని చెప్పేసి ఎన్ని కాలేదు రీపోస్ట్ మార్టం. గతంలో ఏం చేసింది అసలు? మా వాళ్ళు ఈ గాయాలు అంటే మెన్షన్ చేయండి అంటే మెన్షన్ చేయలేదు. వాళ్ళు అదంతా చేసేది మాకు తెస్తాక అసలు 7 దగ్గర మా వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు, ఇలిటరేట్స్ వాళ్ళు అంతా. టీఆర్ఎస్ పార్టీలో మా వాడు అధ్యక్షుడు పనిచేసాక టీఆర్ఎస్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోలేదు అని అంటున్నా నేను. మీరు ముందుండి ఈ గాయాలన్నీ ఎందుకు మెన్షన్ చేయలేదు? గాయాలన్నీ పోస్ట్ మార్టంలో, పంచనామలో, అదే క్రమంలో ఇది శివ పంచనామలో ఎందుకు పెట్టలేదు? కుటుంబ సభ్యులే పిటిషన్ ఇచ్చారు కదా వాళ్ళు. కుటుంబ సభ్యులే పిటిషన్ ఇచ్చిందే. కుటుంబ సభ్యుల్ని అసలు పోలీసు వాళ్ళు అసలు లెక్క చేయకుండా, వాళ్ళు మీరు చెప్పింది వినకుండా వాళ్ళు రాసుకున్నారు. ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా మీ ఆలోచన? ఇది జరిగింది వ్యక్తిగతంగా ఎట్లా జరిగింది అనేది దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళు. మీ అనుమానం? మా అనుమానాలు ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒకటి ఉంటుంది. పోస్ట్ మార్టం ఎట్లా వేరే వస్తుంది చెప్పండి? ఉన్నదే రావాలి కదా. పోలీసు అది పంచనామా చేసి ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో, పోలీసు అప్పుడు అక్కడ ఆ రోజు ఎస్ఐ గారు పోతే ఏఎస్ఐ గారు ఆ పంచనామా చేశారు. ఆ పంచనామాలో అసలు మృతుని కుటుంబానికి సహకరించలేదు. ఎందుకంటే ఈ కేసును మొదటి నుండి నీరుగార్చాలి. ఈ కేసును మొదటి నుండి ఈ కేసు లేకుండా అంటే మర్డర్గా అనే దెబ్బలు కొట్టి చంపారు మామూలు అని చెప్పేసి వీళ్ళు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ మాట్లాడుతుంటే దాన్ని ఖండించే పద్ధతిలో మాట్లాడి కానీ అసలు వాళ్ళ వాదన వినే పరిస్థితి పోలీసు దగ్గర లేదు. అదే క్రమంలో శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా పూర్తి స్థాయిలో మెన్షన్ చేయలేదు. ఇక్కడ చెవుకు గాయం ఉన్నది, మెడకు ఇగో పొడపైన గాయం ఉన్నది, ఇగో చెవు పైన గాయం ఉన్నది, మెడకు ఇట్లా ప్రెస్ చేసినట్టు గోర్లు ఇట్లా పెట్టి ఒత్తినట్టు ఇక్కడ ప్రెస్ అయినట్టు కావాలి. ఇది అక్టోబర్ 19 జరిగి 19 అక్టోబర్ 18 తారీఖు 25 మీరే చెప్పండి. నాతో ఒక 2 మినిట్స్ చెప్పండి, ఒక 3 నిమిషాలు చెప్పండి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన దళితుడు యాగల రాజు మృతి పైన వెంటనే ప్రభుత్వం రీపోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబాన్ని ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రీపోస్ట్ మార్టం చేయడం వల్ల గతంలో చేసిన పోస్ట్ మార్టం ఏదైతుందో పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా నాకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాల్ని నివృత్తి చేసుకోవడానికి కానీ రీపోస్ట్ మార్టం చేయాలని మేము ఎంఆర్పిఎస్ నుండి మహాజన సోషల్ పార్టీ నుండి వరంగల్ ఈసీపీ గారిని కానీ డీసీపీ గారిని కలిసి కాంటాక్ట్ చేసి దీనిపైన పునర్న్యాయ విచారణ జరపండి, అదే క్రమంలో రీపోస్ట్ మార్టం చేయండి అని చెప్పి 19/10/2025 రోజు చనిపోయారు. అదే క్రమంలో మనకు చనిపోయిందనే విషయం 19/10/2025 తెలిసింది. దీన్ని పోలీసు వాళ్ళు మొదటి నుండి చివరి దాకా ఇప్పటిదాకా కూడా
సరైనట్టుగా వాళ్ళు విచారణ జరపలేదు. దీన్ని ఇది పోస్ట్ మార్టం ద్వారా అసలు మర్డరే కాదు, ఆయన ఎవరు కొట్టి చెప్పలేదు అనే పద్ధతిలో రుజువు చేయడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించారు, కుట్రలు జరిగినాయని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏది కలెక్టర్ గారికి, అదే క్రమంలో ఇక్కడ ఉన్న సిపి గారికి, ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి, తెలంగాణ హోంమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ హైకోర్టు డైరెక్షన్ మేరకు అదే క్రమంలో రీపోస్ట్ మార్టం చేస్తే మాకు న్యాయం జరుగుతుందని, ఎవరైతే మర్డర్ చేసారో, ఎవరైతే కుట్టి చంపారో అది బయటపడుతుందని చెప్పేసి ఆల్రెడీ పోలీసు వాళ్ళకు వాళ్ళ ఇంక్వైరీలో తేలింది ఆల్రెడీ, కానీ బయటకు చెప్తున్నారు. ఎవరి వల్ల జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. పోలీసులలో ఎవరెవరు దీంట్లో ఉన్నారనేది విషయాన్ని వాళ్ళ ఫిలిం విషయాన్ని కావచ్చు, ఈ కేసు విషయాల్లో కావచ్చు, మొత్తం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎందుకు దాస్తున్నారు నేరస్తులు అనుకుంటారు? నేనేమంటున్నానంటే ఎందుకు దాస్తున్నారంటే దీన్ని మొదటి నుండి ఫస్ట్ శివ పంచనామకన్నా తెలిపేది కదా. మిమ్మల్ని దాచే అర్థం కూడా దాచేంత అవసరం పోలీసులకు ఏమొచ్చింది? ఎందుకు వచ్చిందంటే నేనే చెప్పేది ఏంటంటే దీంట్లో కొంత ఇది రాజకీయంగా, ఇది రేపు కార్పొరేటర్ లేకపోతే రాజకీయంగా పోటీ చేసే పరిస్థితి ఉంది. ఇది ఎట్లనే చేసి వీడిని ఏది పక్క తప్పించాలనే ఆలోచన మీదనే ఇది జరిగింది. ఇది రాజకీయ కుట్రలు కూడా మర్డర్ ముందు ఏమన్నా గొడవలు జరిగినాయి? మర్డర్ ముందు అక్కడ గొడవలు అంటే వీళ్ళ అల్లుడు ఉన్నాడు. ఈ అల్లుడిని పిలిచి రామ్ అంటే ఆయన మాట్లాడతాడు. ఈ వృద్ధుడు ఏది రాజు వాళ్ళ అల్లుడు ఏం పేరే? హరికృష్ణ అతన్ని రామ్ పిలిచి మాట్లాడతాడు. నీవాడు ఇప్పుడు మీకు అన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఫారెన్స్ రిపోర్ట్ కానీ, గుండె సంబంధించిన రిపోర్ట్ మీకు అన్ని ఇచ్చారా? ఇవన్నీ కూడా వాళ్ళు అవి ఇచ్చిండ్రా అనేది కాదని అనేది మీరు అనుకున్నారు. ఓకే, నేను కాదనట్లేదు, కానీ ఏదైతే గాయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ పంచనామాలే రాశారు. వాళ్ళు రిపోర్ట్ మీకు ఇచ్చారా? రిపోర్టు మీకు అన్ని బయట అంటే రిపోర్ట్ ఏ రిపోర్ట్? ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా కలిసి ఆయన కూడా రిప్రజెంట్ చేసి ఈ యొక్క మృతి పైన రీపోస్ట్మార్టం చేసి విచారణ జరపండి, రీఇంక్వైరీ చేయండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాం. తర్వాత గౌరవ హైకోర్టును కూడా సంప్రదించి రీపోస్ట్మార్టం కోసం ఉత్తర్వులు జారీ చేయండి, మా కుటుంబాన్ని న్యాయం చేయండి, ఈనాటి ఘటనలు ఇక మీద ప్రభుత్వం కాకుండా ప్రభుత్వాలు చూడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి, గౌరవ స్థానిక వరంగల్ కలెక్టర్ గారికి, వరంగల్ సిపి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఎందుకు రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పి అంటున్నామంటే పోలీసు వాళ్ళు తప్పుల తడకలాగా ఒక దళితుడనే ఒక చిన్న సొత్తుని ఈ కేసు నీరు దాచారు. ఎందుకంటే శవం మీద చాలా దెబ్బలు ఉన్నాయి. చెవు పైన దెబ్బలు ఉన్నాయి, మోకాల పైన దెబ్బలు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ శవం పడ్డ కాడు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆయనే ఒక ఊరు నుండి పోతున్న క్రమంలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బండి మీద నడుచుకుంటూ పోతున్న క్రమంలో హార్ట్ అటాక్ వస్తే బండి మీదకి వెళ్ళి కింద పడుతుంది. కింద పడగానే ఆ బండి ఒక దిక్కు పడుతుంది, ఆయన ఒక దిక్కు పడతాడు. మొత్తం శరీరం అంతా గీసుకపోయిన గాయాలు ఉంటాయి. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ శవాన్ని ఎక్కడో చంపి తీసుకొచ్చి అక్కడ వేసినట్టు ఆధారాలు మాకు కనబడుతున్నాయి. మాకు అనుమానాలు ఏంటంటే మరి ఇంతకుముందు ఈ రాజు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వాదన ఏంటంటే ఇంతకుముందు యాదల రాము అంటే ఆయన ఈయనతోనే తిరిగేది, ఈయనతోనే పనిచేసేది. అతను కూడా ఇంతకుముందు
చంపుతానని చెప్పి బెదిరించినట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తర్వాత శ్యామ్ అని చెప్పేసి ఇంకో కొంతమంది శ్యాము, రాజు, రాము, క్రాంతి, అదే క్రమంలో గణేష్ అని చెప్పేసి వీళ్ళు చంపొచ్చు అనే అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కుటుంబ సభ్యులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, పోలీసు వాళ్ళు మేము శాశ్వతంగా మేము విచారణ జరిపాం. మేము విచారణ జరిపి మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తెప్పించాం, పోస్ట్ మార్టం చేయించాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ తెప్పించాం. దాంట్లో ఏమున్నదంటే ఇక్కడ శవ పంచనామా ఉంటుంది. శవ పంచనామాలో పైన కనబడిన గాయాలు, ఎడమ తొడపై 1 ఇంచు పొడవున 1 ఇంచు వెడల్పున చర్మం ఊడిన గాయం ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఓకే, అదే క్రమంలో గాయాలు ఉన్నాయని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేశారు. వీళ్ళు ఏం చెప్తారంటే, అదే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం చెప్తారంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్లో నో ఇంటర్నల్ ఆర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవు. అంటే ఇంటర్నల్ కానీ బయట కనపడేది కానీ లోపల కానీ ఎలాంటి ఇంజురీస్ లేవు అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళే శవ పంచనామాలో గాయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళే రాస్తారు. శవ పంచనామాలో మాత్రం ఎలాంటి బయట కనబడే గాయాలు కానీ లోపల ఉండే గాయాలు కానీ లేవు అని చెప్పేసి మాట్లాడతారు. దీన్ని మేము ఖండిస్తున్నాం.